శివ షడాక్షరి మంత్రస్తోత్రం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఎవరు ఆధ్యాత్మిక హృదయ కేంద్రంలో ఓంకారంగా ఉంటారో, యోగులు ఎవరిని నిరంతరం ధ్యానిస్తారో, ఎవరు తన భక్తులకు అన్ని కోరికలను మరియు విముక్తిని ప్రసాదిస్తారో, ఓం అనే అక్షరంతో సూచించబడే శివునికి నమస్కారం. ఓం నమ శివాయ అనే షడాక్షర మంత్రములోని మొదటి అక్షరం ఓం. నమంతి ఋషయే దేవా నమస్యప్సరసాం గణాః నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః. పురుషులు ఎవరికి నమస్కరిస్తారు? పూజ్య నమస్కారములు మరియు దేవతల ప్రభు ఎవరు? ఓం నమ శివాయ అనే షడాక్షర మంత్రములోని రెండవ అక్షరము నా అనే అక్షరముతో సూచించబడిన శివునికి నమస్కారములు. మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. మహాదేవుడు గొప్పవాడు, గొప్ప ధ్యానస్థుడు. అతనిని పూజించడం అన్నది మన లక్ష్యం. పెద్ద పాపాలను పోగొట్టే దేవుడు. మా అక్షరముతో మొదలయ్యే అతనికి నా వందనాలు, నా వందనాలు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేక పదం నిత్యం శికారాయ నమో నమః. శివుడు శాంతిమంతుడు, జగన్నాథుడు, లోకాలను అనుగ్రహించేవాడు. శివుడు ఎప్పటికీ ఒకే పాత్రలో ఉంటాడు. ఆయనకు నా పూజలు, నమస్కారాలు. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః. ఎద్దును వాహనముగా కలిగి ఉన్నవాడు, వాసుకి పామును మెడకు ఆభరణముగా కలిగినవాడు, ఎడమవైపు దివ్యమాత శక్తి ఉన్నవాడు. ఓం నమ శివాయ అనే షడాక్షర మంత్రములోని ఐదవ అక్షరము వా అనే అక్షరముతో సూచించబడిన ఆ శివునికి నమస్కారములు. యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపి మహేశ్వరః యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః. ఎక్కడ ఉన్నాడో ఆ సర్వవ్యాపి మహేశ్వరుడు, అన్ని దేవతలకు గురువైన వానికి నమస్కారాలు. షడాక్షరమిదం స్తోత్రం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఈ 6 అక్షరముల స్తోత్రము శివుని ఎదురుగా చదివితే శివలోకాన్ని పొందుతారు మరియు శివునితో కలిసి ఆనందిస్తారు.